సార్ ఒకసారి భాస్కర్ గారితో మాట్లాడంటే భాస్కర్ గారిని కలిశాను. భాస్కర్ గారు చెప్పారు, రోల్ అంతా చెప్పారు. నేను ఆయన కూడా చెప్పాను, సార్ ఇట్లా నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా సార్, ప్రాజెక్ట్ ఒకటి ఆల్మోస్ట్ అయ్యేలా ఉంది సార్, అది ప్రకాష్ రాజ్ స్టోరీ చెప్పాను, మాధవన్ గారు చెప్పాను, ఇట్లా నడుస్తుంది అంటే చూడు ఆలోచించు అన్నాడు. మా సినిమాలో ఉన్నారా ప్రకాష్ రాజ్ గారు? పర్లేదు, అప్పటికి అలాంటిది ఏం చెప్పలేదు. ఓకే, అప్పటికి ఏం చెప్పలేదు, ఆలోచించమన్నాడు. సరే నేను వెళ్ళిపోయి నేను ఆ ట్రయల్స్లో ఉన్నాను. నాకు మళ్ళీ ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి మాధవన్ గారు డేట్స్ ఏదో ప్రాబ్లమ్ వస్తే నేను జగపతి బాబు గారికి వెళ్ళి చెప్పాను. నేను అప్పట్లో 2009లో జగపతి బాబు గారికి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ఇచ్చాను. ఆయన విని నేను యాక్సెప్ట్ చేయరమ్మా నన్ను, ఐ స్టిల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఫాలోయింగ్ అంటే ఇంకా ఆయన ఆ షెల్లో నుంచి మీ మధ్య వచ్చారు. కానీ నేను 2009లోనే ఆయనకి ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ఇచ్చా, వెరీ ఇంటెన్స్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్. నేను చేయలేదు అది. ఆయన ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక 1 month తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది భాస్కర్ గారి దగ్గర నుంచి, కాల్ మళ్ళీ సార్ ఆఫీస్కి వస్తావా అని. వెళ్తే ఏంది అనుకుంటున్నా అంటే, సరే నాకు ఇప్పుడు ఏంటంటే డైరెక్షన్ ట్రయల్స్ ఉన్నవాడికి ఏంటంటే ఏదో అవుతుంది, ఇది నెక్స్ట్ డే ఏదో అవుతుంది, నెక్స్ట్ డే ఏదో మ్యాజిక్ జరుగుద్ది, సరే ఈ హీరో కాదన్నట్టు నెక్స్ట్ ఇంకో హీరో దొరుకుతాడేమో, లేకపోతే ప్రొడ్యూసర్ ఈ హీరో సరే లాక్ చేసేసి ఆఫీస్ ఓపెన్ చేసి ఇస్తాడేమో, మనం సో ఇదే ఉంటుంది, చేస్తాడేమో చెక్లు ఇచ్చేస్తాడేమో, చెక్లు అని కాదు కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఇట్ విల్ గో అని అన్నట్టే ఉంటుంది. నాకు యాక్టింగ్ మీద ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నా, వన్స్ ఐ వెంట్ ఇన్ టు డైరెక్షన్ అండ్ రైటింగ్, ఇట్ ఈస్ గివింగ్ మోర్ ఆండ్రలిన్. దాంట్లో ఉన్న కిక్ యాక్టింగ్లో నాకు కనిపించలేదు పెద్దగా. సో నేను ఏం చేస్తానని చెప్పలేదు. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, ఒకసారి ఆఫీసర్ అమ్మని. ఇంకా చేస్తాను, కాకపోతే నాకు మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నాకు మీరు యాక్సెస్ ఇవ్వాలి, నేను చాలా చేస్తుంటాను, దాంతోపాటు యాక్టింగ్ చేస్తుంటాను, నాకు యాక్సెస్ ఇవ్వండి. ఓకే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మీతో మీరు అభ్యంతరం లేకుంటే నేను చేస్తాను సార్, అట్లా అయితే ఐ విల్ బి హ్యాపీ అంటే సరే చెయ్యి అన్నాడు. సో నేను ఆరెంజ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 months ప్రీ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళేవాడిని. బాంబే షెడ్యూల్లో చేశాను, మలేషియా షెడ్యూల్లో చేశాను. మలేషియాలో వి చీటెడ్ మలేషియా ఫర్ ఆస్ట్రేలియా లిటిల్ బిట్. సో కొన్ని షెడ్యూల్స్ నేను ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. కాకపోతే ఏంటంటే నాకు నిద్ర సరిపోయేది కాదు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ గేవ్ అప్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గేవ్ అప్ చేసి యాక్టర్ గానే. సరదా తీరిందా అన్నాడు ఆయన? ఆయన ఏమనలేదు, ఆయన చాలా బాగా చూసుకున్నారు. హీ లిటరలీ ట్రీటెడ్ మీ లైక్ ఎ బ్రదర్. హీస్ అ వెరీ స్వీట్ పర్సన్ భాస్కర్ గారు. అవునా? బొమ్మరిల తర్వాతే కదా అది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్పటికి ఇంకా పరుగు అది అయింది అనుకుంటా. పరుగు అయిపోయింది. హౌ వాస్ ది ఆస్ట్రేలియా ఫస్ట్ టైం అప్పుడు ఫ్లైట్ అక్కడ ఇంటర్నేషనల్? ఎస్. ఓకే, ఎన్ని డేస్ షెడ్యూల్ అక్కడ? లైక్ ఎన్ని మంత్స్? 2 months. నైస్. నో, ఇట్ వాస్ వెరీ నైస్. అసలు ఇప్పుడు జస్ట్ ఊహించుకుంటేనే ఎక్కడికో వెళ్ళిపోతున్నా. ఓకే, ఇట్ వాస్ లైక్ యునో an actor, a budding actor. ఇంకొకటి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.